శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో దేవీ శరన్నవరాత్రుల్లో నవరాత్రి 2వ రోజు ప్రసాదం కొబ్బరి అన్నం. ఈ కొబ్బరి అన్నాన్ని సులువుగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు తయారు చేసి చూపిస్తానండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారిగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా కొబ్బరి అన్నాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా కూడా మనము మన శక్తి కొలది ఏదో ఒక నైవేద్యాన్ని సమర్పించిన తర్వాతే కదండి పూజ అనేది పూర్తవుతుంది. ఆ ఉద్దేశంతో ఈ దేవీ శరన్నవరాత్రుల్లో సులువుగా ఏ విధంగా నైవేద్యాలను తయారు చేసుకోవాలి అనేది మన ఛానల్లో ఒక్కొక్క రోజు ఒక వీడియో అనేది నేను పోస్ట్ చేస్తూ ఉంటానండి. వీడియోని మీరు మిస్ కాకుండా చూడాలి అని అనుకుంటే కనుక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకున్నప్పుడే మీకు మీ హోమ్ పేజ్కి నా నోటిఫికేషన్ అనేది వస్తుందండి. అప్పుడు మీరు వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఈ కొబ్బరి అన్నాన్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లో 2 కప్స్ రైస్ని తీసుకోవాలి. ఈ రైస్ని ఇప్పుడు 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ని డ్రైన్ అవుట్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి మనం 2 కప్స్ రైస్ తీసుకున్నాం కదా, 2 కప్స్ రైస్కి 4 కప్స్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా 4 కప్స్ వాటర్ తీసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఇప్పుడు 3 విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉడికించుకోవాలండి. ఇది ఉడికేలోపు ఈ కొబ్బరి అన్నంలోకి మనము ఇలా కొబ్బరిని అనేది గ్రేట్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. ఇది ఎలా తయారు చేసుకోవాలంటే ఇక్కడ నేను ఒక చిప్ప కొబ్బరిని తీసుకుని బ్యాక్ సైడ్ ఉన్న బ్లాక్ పార్ట్ని తీసేసి మనం క్యారెట్ తురుముకునే గ్రేటర్ తోటి తురుముకుని పెట్టుకున్నానండి. ఒకవేళ మీరు అలా చేయలేము అని అనుకుంటే కనుక కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసుకుని కోర్స్గా కూడా మీరు గ్రైండ్ చేసుకుని తీసుకోవచ్చండి. ఇలా మనము బ్లాక్ పార్ట్ని తీసేసి కొబ్బరిని కనుక మనము యూజ్ చేసుకున్నామంటే చిన్నపిల్లలు తిన్నా కూడా వాళ్ళకి దగ్గు అనేది అసలు రాదండి. ఎప్పుడైనా సరే మనం ఏ రెసిపీ చేసుకున్న కొబ్బరితోటి బ్లాక్ పార్ట్ అనేది తీసేసుకుని యూజ్ చేసుకుంటే చాలా మంచిదండి. ఇలా కొబ్బరిని అనేది గ్రేట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి మనకి కుక్కరు విజిల్ కూడా వచ్చేసిందండి. ఇలా మూత తీసుకొని ఇప్పుడు ఈ రైస్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలండి. ఈ కొబ్బరి అన్నంలోకి పోపుని నెయ్యితో పెట్టుకుంటేనే రుచిగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఇవన్నీ కూడా చక్కగా నేతిలో క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని జీడిపప్పును కూడా వేసుకుని ఈ జీడిపప్పు కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు మరొక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 10-15 పచ్చిమిరపకాయలని ఇలాగా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఈ పచ్చిమిరపకాయలు కూడా చక్కగా 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చిటికెడు ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కొబ్బరి అన్నంలోకి ఇంగువ వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని చక్కగా అంతా బాగా ఫ్రై అయ్యే వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇలా పోపు అంతా కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రేట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి. ఇలా పచ్చి కొబ్బరి తురుముని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని మరొక 2 నిమిషాలు పచ్చి కొబ్బరిలో పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలండి. అలాగే తగినంత ఉప్పుని కూడా వేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకొని మరొక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. చివరిగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగు కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, ఎంతో రుచిగా గుమగుమలాడుతూ ఉండే కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది. ఈ దేవి నవరాత్రుల్లో కొబ్బరి అన్నం నైవేద్యంగా సమర్పించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చిన వాళ్ళు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. అలా చేస్తేనే నేను ఈ వీడియో అప్లోడ్ చేసిన ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దేవీ శరన్నవరాత్రుల్లో 3వ రోజు ప్రసాదంతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.